శారదా శారదా బాబాయ్ నాన్న ఇంట్లో లేడమ్మా? బయటికి వెళ్ళారు బాబాయ్, వచ్చేస్తారు, కూర్చోండి. కూర్చోడానికి టైం లేదమ్మా. ఇదిగో నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకో. ఎందుకు బాబాయ్? నేను మీ పిన్ని అన్నవరం వెళ్తున్నావమ్మా. కానీ ఏదో మొక్కు ఉందట. నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణ్ గడి ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశ తాపత్రయం. బయలుదేరమ్మా, బయలుదేరు. నాన్న నువ్వు మాట అడిగి. నాన్నేమిటి మా నాన్న? ఓ ఊరు వంటలు ఒక వేడుగా చూపించడు. ఓ అత్తడా లేదు, ముత్తడా లేదు. వాడేమన్నా అన్న మా నాన్న అయోమయ మనిషి వాడు. అది కాదు బాబాయ్, మీరు నాన్నగారితో చెప్పి తీసుకువెళ్తే మంచిదేమోనని. చెప్తానమ్మా, చెప్తాను. మీ నాన్న అంటే నాకు భయమా? తల తీసి మొలేస్తాడా? నీ చిన్నతనం నీకు గుర్తుందో లేదో? మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు. నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు. ఆ ద్వారబంధాల వంక, గడపల వంక, వాటి వంక చూసి మాట్లాడిపోయేవాడు. నోరు మీరా అధిక ప్రసంగి. చీరేస్తాను రోయ్. ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా? చెవులు ఎక్కడ జాగ్రత్త. రాని రాని సాకులో పెట్టి కడిగేస్తాను. శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం ఆ వాడికి. ఏ ఊర్రా? నేను మీ మరదలు అన్నవరం పెడుతున్నాం వాయ్. శారదని మాతో పంపించకపోతే నా మీద ఒట్టే. శారద బట్టలు తట్టుకో. నా వల్ల కాదు, నేను ఎక్కలేను మహాప్రభు. రే కావుడా, నాకు ఆయాసం వస్తుందిరా. బాగుంది. రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు. నాకు నీరసం వచ్చేస్తుంటాను. పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు పుచ్చుకు లాక్కొచ్చావు కదా. ఎక్కవే, ఎక్కువ. సత్యనారాయణ ప్రభు, ఒరే నిన్నేరా? నన్నా? సత్యనారాయణ ప్రభు ఒరే అంటే దేవుణ్ణి ఏమనుకున్నా. అపచారం. ఏమిటి? ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా, గొంతు తడుపుకుంటాను. అయ్యయ్యో, బంగారం లాంటి గ్లాసులా? థ్యాంక్స్ అండి. సర్లే, ఇక పద. కాసేపు ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా, పద. అమ్మా, ఒరే నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా. వస్తుందా? అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా 2 మెట్లకోసారి కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ, అదే నా కోరిక. ఇదిగో. అంత చదువులేమిట్రా నీవి? అది నేను కాపురానికి వస్తున్నప్పుడు మా పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి. ఆ బుజ్జిముండని ఎన్నాళ్ళు నా ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను. ఎన్ని సొట్టలు పడిపోయాయో ఏమో.
ఏయ్, ఏయ్. ఏంటండి? ఆగా. ఏంటండి? మంచివాడే. ఇదేంటండి? ఎక్కడ? ఏయ్, పట్టుకోండి. తీరా. అసలు ఇస్తానండి తీరా. ఇదిగోనండి తీరా. ఇస్తానండి తీయ్ ముందు. ఇదిగోనండి ఆ? ఎంత ఉన్నావు లేదో ఆ? అమ్మా అసలే మధ్యలేదండి ఎటుపోయిందో ఏటో అయ్యో బామా వెనవెనగా నిలబడండి వెనక్కి జరగ బాబు బామా బామా ఉండండి, మా బామ్మగారు చెప్పారండి బామ్మా నువ్వు బాబు అయ్యో, ఒరే కాముడు చెప్పకుండా వచ్చేసావంటే ఎటు తొలిపోయామని వెతకలే చచ్చాను తెలుసా చాలే తెలివి ఆ గుడి అబ్బాయి చూడక ముందే లోపల దూరిపో వాడు చూశాడంటే రెక్కుసుకు లాక్కెళ్ళి కిందకు దొల్లించేస్తాడు రా ఇది ఆడవాళ్ళకి ఏమో లేదులేరా గ్లాస్ తెచ్చావా తెచ్చాను నడవండి నడవాలమ్మా నడవాలి రండమ్మా రండి త్వరగా రావాలి సార్ త్వరగా రండి రండమ్మా రండి మీరు ఆగండి మమ్మల్ని ఆపేసామంటే లోపల ఖాళీ లేదు తర్వాత వెళ్తురు కానీ ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే అదేం కుదరదమ్మా అంత సమానమే ₹2 పెట్టి బస్సు కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరయ్యా ఇదిగో చూడు నేనేం సామాన్యురాలు అనుకుంటున్నావా కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు ఓ హెడ్ కానిస్టేబుల్ అయ్యా తెలీదు నీకు గుండువారు అబ్బాయి ఆ మేనల్లుడే నువ్వు లోపలికి రా, లోపలికి రా. ఉండమ్మా మీరు ఉండండి నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది నాకు కూడా తృప్తి ఉంది అమ్మాయి నీకు ఎలాగైందమ్మా బాగానే జరిగింది బాబాయ్ ఆ, సరే ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను అలాగే మీరెందుకు బాబాయ్ నేను వెళ్ళి తీసుకొస్తాగా తీసుకొస్తావా మా అమ్మే మా తల్లి ఇదిగో తీసుకెళ్ళి పట్రా పట్రా ఇక్కడ కూర్చుని ఉంటావు పట్రా ఆ. ఒరే కాముడు ఆ కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా నా వల్ల కాదు నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను సరేలే నేనే పెడతాను ఉండవే పెద్దదాని నువ్వే కడతావు నాకు ఇవ్వు, నేను తీసుకొస్తాను నాలుగు పొట్లాలు ఇవ్వండి ఇదిగో పిన్ని ఇంద బాబాయ్ ఇదేమిటమ్మా చిల్లర ఎక్కువచ్చినట్టున్నాడు దేవుడు సొమ్ము కూడాను ఇటువంటి బాబాయ్ కనుక్కొస్తాను దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా ఇదిగోనే ఇదేమిట్రా ఏమిటే తీసుకువెళ్ళింది ₹10 తెచ్చింది ఒక్క పొట్లం 9.5 రావాల్సింది ₹3 తీసుకొచ్చావేమిట్రా ఆ? ఉండు నా- 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 నా నా కారు కారున్నర తెచ్చారండి. ఎత్తుకొచ్చారండి మీరు చూసుకోండి అయ్యా నాతో చెప్పడం దేనికి
మామ నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగుని కట్టుకో. కాసిన మంత్రులు ఎవరా? మరచెంబేది? నువ్వేగా చేత్తో పట్టు తిరుగుతున్నా. అవును. అయ్యో అది ఎక్కడో గోవింద పట్టించేశావు. అది మామూలు మర్చబట్ట నేను కాపురానికి వచ్చే రోజుల్లో. ఉండవే ఉండు, నేను వెతుకొస్తానుగా. ఇక్కడ కూడా లేదే. ఏమండి, నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా. ఎక్కడ పడచ్చు వెతుక్కో. ఏమైపోయింది? Hereafter, don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. ఒక కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావాలా? ఒకటి ఇవ్వండి. నీతో చిన్న పనుండొచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు, కాదన్ను. అన్నీ లెక్క రాసుకుంటూనే ఉన్నానులేవయ్యా. ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి. ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టలేవయ్యా. వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచి అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకో అమ్మా. ఏమయ్యా గోపాలం, తాళం తప్పుతోందయ్యా. తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని
వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాలం. మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. మీకు కొండంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతుంది అయ్యగారు. పిచ్చివాడ, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదయ్యా. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు? సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా.